హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా కొత్త పెన్షన్ లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసే వారికి ఈ కొత్త పెన్షన్ల మంజూరును విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ఇచ్చింది. దాదాపు 15 లక్షల మందికి ఈసారి కొత్త పెన్షన్లను మంజూరు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకునేవారు ఈ డాక్యుమెంట్స్ అయితే కలిగి ఉండాలి. అలాగే ఈ 2 పనులు కూడా మీరు వెంటనే అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే మనకు అప్లికేషన్స్ ఆన్లైన్లో రిలీజ్ చేయడానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. సో ఎప్పటి నుంచి ఈ యొక్క అప్లికేషన్స్ అనేది మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఓపెన్ అవుతాయో కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా పెన్షన్ల కోసం ఎదురు చూసే వారు ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉన్నా సరే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త పెన్షన్ల పైన శుభవార్తని ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా శుభవార్త విన్నటువంటి వారందరూ ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో అయితే చూద్దాం. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో పెన్షన్ల అమౌంట్ని అయితే భారీగా పెంచి ఒక్కొక్క పెన్షన్దారుడికి మేము 4,000 రూపాయల చొప్పున సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తాము. అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తాము. మంచం మీదకే పరిమితమైనటువంటి వారికి, శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయల చొప్పున, మరియు సికేడియు, డయాలసిస్ ఇట్లాంటి వ్యాధిగ్రస్తులందరికీ నేరుగా 10,000 రూపాయల చొప్పున వారికి పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి విధంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజాగా సవరించినటువంటి ఆదేశాలకు అనుకూలంగా కొత్తగా పెన్షన్లను అయితే మంజూరు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అయితే ఈ పెన్షన్ పంపిణీలో జాప్యం అనేది లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ నెల పెన్షన్ ఆ నెలలో తీసుకోవాలి అనే ఒక కొత్త రూల్ను కూడా ప్రవేశపెట్టింది. గతంలో మనకు 1 నెలలో పెన్షన్ తీసుకోకపోతే 3 నెలల పాటు ఈ పెన్షన్ అయితే మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఒకటో నెలలో తీసుకోకపోతే 2వ నెల అయినా సరే దాన్ని తీసుకోవచ్చు. 2వ నెలలో కూడా మిస్ అయిపోతే 3వ నెలలో కూడా మనం పెన్షన్ అయితే తీసుకోవడానికి అయితే అయ్యేది. కానీ ఇప్పుడున్నటువంటి పూర్తి విధి విధానాలు ఖరారు చేస్తూ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్నింటినీ కూడా మార్చేసి తాజాగా సవరించినటువంటి అప్డేట్స్ ప్రకారంగా ఒక్కొక్క లబ్ధిదారుడికి పెన్షన్కి కేవలం వాళ్ళకి 10 అంటే మనకు 10,000 రూపాయలు ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వాళ్ళకి అకౌంట్లలోకి కూడా వేసేందుకు సిద్ధమైతే అయిపోయారు. ఇప్పుడున్నటువంటి తాజాగా రిలీజ్ చేసినటువంటి నోటీస్ ప్రకారం గత టీడీపీ గవర్నమెంట్ 2014లో గవర్నమెంట్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి నేటి వరకు చూసుకున్నట్లయితే చాలామందికి పెన్షన్లు అయితే ఇంకా పంపిణీ అనేది, అంటే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారికి పెన్షన్ల మంజూరు అనేది ఇంకా చేయలేదు. సో ఈ పెన్షన్లు అనేది మంజూరు చేయకపోవడం వల్ల చాలామంది అర్హులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా వితంతు పెన్షన్లు అయితే చాలామంది ఉన్నారండి, భర్త చనిపోయిన వారు. సో స్పౌస్ పెన్షన్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ నెలలో మనం అప్లై చేసుకుంటే వెంటనే నెక్స్ట్ మంత్ అయితే వచ్చేస్తుంది. అలా కాకుండా భర్తకి పెన్షన్ అనేది రాకుండానే డైరెక్ట్గా భార్యకి భర్త చనిపోతే అప్పుడు ఒంటరి మహిళ కింద అయితే అయిపోతుంది కదా. సో కుటుంబం పోషించడానికి భారం అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వితంతు పెన్షన్లు అయితే మంజూరు చేయాలని అనేక మంది డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వితంతు పెన్షన్లతో పాటు ఒంటరి మహిళా పెన్షన్లు కూడా రిలీజ్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎదురు చూసే వాళ్ళందరికీ కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను. సో ఆ డాక్యుమెంట్స్ మీరు అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డ్కి మీ యొక్క రేషన్ కార్డుతో లింక్ అయితే కలిగి ఉండాలి. సో అనంతరం మీ యొక్క రేషన్ కార్డులో మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ పెన్షనర్లు కానీ, మరియు వీటితో పాటు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు కానీ ఎవరు ఉండకూడదు. అండ్ మన రేషన్ కార్డుకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మన ఏరియాలోనే అయి ఉండాలి. సో చాలామంది ఏం చేస్తారంటే కొన్ని స్కీమ్స్కి వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు తల్లికి వందనం పథకం అనుకోండి. ఈ తల్లికి వందనం పథకం వచ్చేసి
మీరు ఏ ఊర్లో అయినా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే అవ్వచ్చు. కానీ ఇక్కడ పెన్షన్‌కి వచ్చేసరికి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఏ ప్రాంతంలో అయి ఉన్నారో ఆ ప్రాంతంలోనే పెన్షన్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే ఖచ్చితంగా మీరు అయ్యుండాలి. అండ్ మనకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీటితో పాటు మనకు క్యాస్ట్ ఇన్‌కమ్ ఈ 6 రకాల ప్రూఫ్స్ అయితే మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు మనం ఏ పెన్షన్‌కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటామో ఆ పెన్షన్‌కి సంబంధించినటువంటి ఒక స్పెసిఫిక్ డాక్యుమెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ఏ విధంగా ఉంటుందంటే, ఒకవేళ వితంతు పెన్షన్‌కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆమె భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్‌ని మీరు ప్రూఫ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు దివ్యాంగుల పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సదరం సర్టిఫికేట్స్‌ని అయితే మనకు స్లాట్లు బుక్ చేసుకోవడానికైతే అవకాశం కల్పిస్తూ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మన రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి నెలలో సోమ మరియు బుధ మరియు శనివారాలు ఈ యొక్క వారాల్లో మనకు సదరం స్లాట్స్ అయితే ఇక్కడి నుంచి అందుబాటులో అయితే ఉంటాయనేసి మన యొక్క రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అయితే ప్రకటించారన్నమాట. సో ఆయన ప్రకటించినటువంటి అప్డేట్ ప్రకారంగా ఇప్పుడు మీలో ఎవరైనా సరే వికలాంగులు కానీ, హ్యాండిక్యాప్స్ కానీ, లేదంటే ఏదైనా వ్యాధికి సంబంధించినటువంటి రోగులు కనుక ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ పెన్షన్‌కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాధికి సంబంధించినటువంటి పెన్షన్‌లకు, అలాగే మనకు ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్‌లకు సంబంధించి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎందుకని అంటే, మనకు ఇప్పుడు కొంతమందికి సీకేడీయూ డయాలసిస్ పేషెంట్స్ ఉంటారనుకోండి, వాళ్ళు హాస్పిటల్‌లోనే అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితులున్నా, లేకపోతే ఒకవేళ దివ్యాంగులు ఎవరైనా ఉండి పిల్లలు వాళ్ళు హాస్టల్స్‌లో చదువుకుంటూ ఉంటే ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకోలేరు కదా. సో గతంలో అంటే మనకు వాలంటరీ సిస్టమ్ అయితే ఉన్నింది. ఈ వాలంటరీ సిస్టమ్ అనేది ఉన్నప్పుడు కొంతమంది వాలంటీర్లు మంచి పేరు కోసం హైదరాబాద్‌కి కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు హైదరాబాద్‌కి కూడా వెళ్ళి పెన్షన్లు అయితే ఇచ్చినటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడున్నటువంటి సచివాలయం ఎంప్లాయీస్ అలా ఇవ్వరు. మీ ఏరియాకి ఒక ఏరియాకి వస్తారు. ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఇంటింటికి పెన్షన్ అంటే సర్వర్ రావట్లేదని చెప్తున్నారు. కాబట్టి మీ ఏరియాలో ఒక మంచి స్థలం చూసుకొని ఒక చెట్టు కిందో, లేదంటే ఎవరి ఇంటి దగ్గర అనుకూలంగా ఉండే స్థలం చూసుకొని అక్కడ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి వారందరూ పెన్షన్ అమౌంట్స్ కోసం అక్కడికి వచ్చి థంబ్ అనేది బయోమెట్రిక్ అనేది వేసి, లేదా ఐరిస్ కానీ ఇవి కానీ ఇచ్చి నేరుగా పెన్షన్ ఫోన్లోనే మనకు యాప్ అయితే ఉంటుంది. సో సచివాలయం ఎంప్లాయీస్ ఫోన్లో ఫోటో అనేది తీసుకొని సో వెరిఫికేషన్ అనేది చేసి జియో ట్యాగింగ్ చేసి అనంతరం మనకు పెన్షన్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధానంలోనే మనకు బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మనం హాస్పిటల్స్ కానీ, సో లేదా బయట చదువుకున్నా కానీ విద్యార్థులు కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వండి. మనకు మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లలోకే మధ్యవర్తులు లేకుండా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. ఇప్పటికి వాళ్ళకి 70% అయితే బ్యాంక్ అకౌంట్స్ కంప్లీట్ అయ్యాయి. మిగిలినటువంటి 30% అనేది కంప్లీట్ అయిన వెంటనే 100% అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని పక్క రాష్ట్రం చెప్తుంది. సో మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధానానికి శ్రీకారం అయితే చుట్టబోతున్నట్లు మన యొక్క రాష్ట్ర మన పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు సో వీళ్ళు కూడా అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేశారు. కాబట్టి బ్యాంక్ అకౌంట్ని మీరు రన్నింగ్లో పెట్టుకోండి. బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ కూడా చేసుకోండి. ఇప్పటి వరకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పొందుతున్నటువంటి 63 లక్షల మనకు 30,000 మందికి పైగా కొత్తగా మనకు పెన్షన్లు అయితే ఇప్పుడు తీసుకున్న వారితో పాటు మరికొత్త మందికి అంటే దాదాపు 15 లక్షల మందికి పెన్షన్లు కనుక మంజూరు చేస్తే అప్పుడు మనకు దాదాపు 78 లక్షల మందికి పైగా కొత్తగా పెన్షన్దారులు అయితే వస్తారు. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి 63.30 లక్షల మందికి పైగా ఈ పెన్షన్దారులందరికీ ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ పంపిణీ చేస్తారు. ఒకవేళ మనకు 1వ తారీఖున హాలిడే ఉంటే దానికి ముందు రోజునైతే మనకు ముందు నెల అంటే 30వ తారీఖు కానీ 31వ తారీఖు కానీ పెన్షన్ అయితే పంపిణీ చేసేస్తారు. ఈ యొక్క విధి విధానాల ప్రకారంగా మనకు మరో 4 రోజుల్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించినటువంటి కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో సైట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ సైట్ అనేది రిలీజ్ చేసినప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తారనుకోండి. ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే డైరెక్ట్గా మీకు ఫోన్కి అయితే వచ్చేస్తుంది అప్డేట్ అనేది.
మీ ఫోన్కి వచ్చిన వెంటనే మీరు చూసుకొని పెన్షన్ పథకానికి అయితే మీరు ఈజీగా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో అప్లికేషన్ పెట్టాక మీకు వెరిఫికేషన్ అయితే మీకు 7 దశలుగా వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో 7 దశల్లో వెరిఫికేషన్ అనేది మనకు పూర్తయిన తర్వాత అర్హత సాధించినటువంటి వారందరికీ వచ్చే నెల 1వ తారీఖు నుంచే పెన్షన్ పంపిణీ అయితే ఉండబోతుంది. సో కాబట్టి మనకు ఎక్కువ టైం అయితే లేదు కాబట్టి ఎప్పటికప్పుడు పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ విషయంలో నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.